అన్న ఇప్పుడు ఏపీలో మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది కదా, అది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా మారింది. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న టెండర్లకు ఆహ్వానించడం జరిగింది గవర్నమెంట్ అయితే, కానీ ఆదోని కాలేజ్కి టెండర్ మేము ఇవ్వలేదని చెప్పి కిమ్స్ సంస్థ చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన? అంటే వాళ్ళు వేసి కూడా వేయలేదు, కొన్ని బెదిరింపులు వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అని చెప్పడం అయితే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గానే రప్పా రప్పా అనే డైలాగ్ వదలటం కూడా జరిగింది వాటి గురించి. ఓకేనా, కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కాలేజీల గురించి. అసలు పీపీపీ విధానం అంటే ఏందో మరి ఆయన తెలిసి వెళ్ళాడో తెలియక వెళ్ళాడో, మరి గవర్నర్ గారు కూడా ఏమి స్పందించలేదు దాని గురించి, ఆ విషయం గురించి. అట్లా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారు చూసావా, వాళ్ళు బాబు గారిని కలిసారో ఏం జరిగిందో కానీ ఆ విషయం అనేది సాల్వ్ అయిపోయింది. ఈ క్రియ ఒక్కటే బయటకు వచ్చి మాట్లాడింది తప్ప క్లారిటీ లేదు. అది కూడా నీకు ఈ క్లారిటీగా నేను తీసుకోలేదు ఏమనే మాటలు మీడియా ముందుకు రాలేదు. మరి ఏమైందో ఏందో కానీ సాల్వ్ అయింది, పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒకటి కాలేజీ పూర్తి అయ్యింది. రేపు ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓపెన్ చేయబోతున్నారు, నర్సరావుపేటతో దేద్దు. అదే అదేవిధంగా ఇప్పుడు టెండర్లు వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి టెండర్లు కూడా వేయడానికి ముందుకు వస్తలేరని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దీనిపై మీ స్పందన? ఈ రేట్లు అనేవి ఒక విపరీతంగా పెరిగిపోయింది. పోలవరమే తీసుకో, పోలవరం కూడా ఇప్పుడు 2-3 మారారు, చాలా తలనొప్పి అయింది అది. ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్లాగే చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు గారికి విలువే ఉంది. అర్థమైందా? చంద్రబాబు గారు సేమ్ ఎట్లాగే చేస్తే టెండర్లను మార్చేస్తే విలువే ఉంది. కాంట్రాక్ట్ అనేవాడు మనకి ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్లే పారిపోతున్నారు బయట దేశాలకి. మొన్న రీసెంట్గా మా సార్ కూడా ఒక ఆయన చెప్పాడు, ఇంజనీరింగ్ చదివి ఎందుకు చదువుతున్నాం అనే బాధపడే పరిస్థితి భారతదేశంలో కనబడుతుంది. ఒక్క ఇక్కడనే కాదు, మొత్తం అది గుజరాత్ దగ్గర నుంచి మొదలైంది ఈ రభస అనేది. బయటికి పోతున్నారు, మలేషియాకి వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ నలిగిపోతున్నారు, బయటికి చెప్పుకోలేరు, అంతగా నలిగిపోతుంది అక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది. ఎక్కువగా వెళ్ళేది అక్కడికి. తమిళనాడు ఇంకా నలిపేస్తున్నాడు, మన తెలుగోడు అంటే ఇంకా నలిపేస్తున్నాడు. ఇంకా ఇంతకుముందు సింగరేణి ఉండేవాళ్ళు మన వాళ్ళు, అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు, కొన్ని పనులు డబ్బులు వేస్తా వస్తాయని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాతావరణం తెలిసి నలిగిపోతున్నారు, ఇంజనీరింగ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించారు. ఇచ్చిన కాంట్రాక్టులని మంచోళ్ళు కొద్దిగా ఉంటారు కదా, బయటకు వచ్చి పవర్గా మాట్లాడే వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళకి కంటిన్యూ అయ్యిందని చెప్పేసి మాకు సమాచారం. అది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న వన్యప్రాణుల కోసమని సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం జరుగుతుంది, వాటిని రక్షించడం కోసం. గ్రౌండ్ లెవెల్ అభివృద్ధికి ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం కూడా జరుగుతుంది. దీనిపై మీ స్పందన? దక్షిణ భారతదేశం అంటేనే ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న మచ్చ ఏంటంటే దాచుకోవటం. పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు దాచుకోవటం అనే మచ్చపడి మోడీ లాంటి వాళ్ళు ఇక్కడ మంత్రి పదవులు తగ్గించారు, కేంద్రం నుంచి డబ్బులు రాని కూడా చేస్తున్నాడు, చాలా అనేది తగ్గించాడు ఆయన. అది యూపీ సైడ్ అటు సైడ్ పడ్డాడు. కేంద్రం డబ్బులు కానీ కేంద్రం నుంచి వాటాలు కానీ ఎంతమంది, ఇంతకుముందు 16 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు, మన తెలుగు రాష్ట్రం నుంచే 16 మంది ఉండేవాళ్ళు. అట్లాంటిది 1-2 అట్లా ఎందుకు తయారైందంటే ఈ పిచ్చినారితనం అనేది పోగొట్టారు. సొసైటీ ఎటుపోతుంది, సొసైటీ ముందు ఏం నేర్చుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెసే కొన్ని పాఠాలు నేర్పింది, ఎంతోమంది మేధావులు కాంగ్రెస్లో ఉన్నారు. అట్లాంటి మేధావుల్లో ఒకడు నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు. ఆయన సలహాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి చూస్తున్నారు. మన రీసెంట్గా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేని పని అది. కర్ణాటకతో ఏదైనా కానీ ఏనుగులను తీసుకొచ్చి అరటి తోటలను కాపాడి అరటి పండుకి ఒక విలువ అనేది ఈరోజు ఉంది, ఒక రేట్ అనేది ఉందంటే ఆయన వాళ్ళే. అట్లాంటి మంచి పనులకి తిరుగుతున్నాడు. ఎంతో ప్రకృతి అనేది దక్షిణ భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మా 9 జిల్లాల్లో ఉంది. ఎక్కడ తీసుకున్న భూమిలో ఉంది, పైన ఉంది, ఎన్నో ప్రకృతికి కనపడనివి ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం అడవుల్లో కానీ మన అరకులో కానీ ఎన్నో అట్లాంటివన్నీ బయటికి తీస్తున్నాడు. అట్లాగే నలిగిపోతున్నారు. అడవి బిడ్డ నలిగిపోయిందంటే మన రాష్ట్రంలో ఒక అడవి బిడ్డ పైకి వచ్చి ఎంతో ప్రపంచానికి దారి చూపిన అడవి బిడ్డ మన ఆంధ్రాలో పుట్టారు. అట్లాంటి అడవి బిడ్డ ఈనాడు నలిగిపోతున్నాడు అనే ఒక టార్గెట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి వాళ్ళ మీద ప్లస్ చిన్న వర్గాల మీద తిరుగుతూ ఆయన ఒక రకమైన ఇవ్వబోతున్నాడు. మొన్న రీసెంట్గా వచ్చి ఒక్క మాట మాట్లాడాడు, ఎవడు వైసీపీ వాడు ఒక్కడొచ్చి బయటికి మాట్లాడలేదా. ఆయన వదిలిన 2 డైలాగులకి ఎంతమంది వచ్చి బయటికి మాట్లాడతారా అనుకున్నాం, కానీ చివరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదంటే ఇది సూపర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఒక రాజకీయ లక్షణాలు అనేవి పవన్ కళ్యాణ్ గారిలో మొదలైనాయి అని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఫుల్ రివర్స్ బాలయ్య ఫ్యాన్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కటౌట్లు దించేసిన వాళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే హ్యాపీ, చాలా హ్యాపీ. నేర్చుకుంటున్నాడు, పర్లేదురా మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఎవరినైనా నిలదీయడానికి అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నెలకొల్పుతున్న పెట్టుబడులు వస్తున్నాయి కదా మన ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధిలో భాగంగా కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పడం అనేది జరుగుతుంది.
దాంట్లో భాగంగా ఆ వచ్చే వ్యర్థాలను నదీ జలాల్లోకి పంపిస్తే అవి కలుషితం అవుతామని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. అలా జరిగితే అంటే నీటి కొరత అనేది ఏర్పడుతుంది కదా, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్? హైదరాబాద్ ఉంది చూసావా, హైదరాబాద్ దానివల్లే 10 అడుగులు ఉన్న దానికి ఇప్పుడు దగ్గరికి 20 అడుగులు వెళ్ళి రేపు హైదరాబాద్కి రాబోయే మొదటి కరువు ఏందో తెలుసా? నీరు. నిన్న కేసీఆర్ గారు ఆంధ్ర నేల మీద పడి ఏడుతున్నారు, ఎందుకు అనుకున్నాను, ఇదే అనుకుంటా. దీనివల్లే ఆయన ఏడుతున్నాడు. నిన్న రీసెంట్గా సర్వే ఒకటి వచ్చేసి బయటకు సోషల్ మీడియాలో పెడతాం చూసింది. ఆ మూమెంట్ అనేది రాకూడదు, అక్కడ 10 అడుగులకు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని వృధా చేయకూడదు అని పైప్ లైన్ సిస్టమ్ అనేది అమరావతిలో మొదలవుతుంది. నువ్వు వెళ్ళి ఎక్కడైనా చూసుకో, గుంటలో నీళ్లు అని అన్నారు, ఎక్కిరిచ్చారు చాలామంది. వర్షం పడితే మునిగిపోతున్నారు అబ్బాయి అని. ఆ వర్షం పడిన నీళ్ళను కూడా సొసైటీకి ఉపయోగపడే విధానంగా ఆయన చేయబోతున్నాడు అనే ఫీలింగ్ మాకు కలిగింది. పైపులు దిగుతుంటే ఎందుకు దిగుతున్నాయి అర్థం కావట్లేదు. చైనా పైపులు కూడా దిగుతున్నాయి, మీరు చూసారో లేదో. చైనా నుంచి, దక్షిణ కొరియా నుంచి చాలా పైపులు అనేవి దిగుతున్నాయి. ఎందుకు ఈ పైపులన్నీ ఏం చేస్తారా అనుకుంటే, అండర్ గ్రౌండ్, ఒక అండర్ గ్రౌండ్ అనేది గ్యాస్ కానీ నీళ్లు కానీ A to Z ఒక అండర్ గ్రౌండ్ స్పీడ్ అనేది మా రాష్ట్రం అందుకోబోతుంది అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది, గోదావరి నదీ జలాలపైన మాట్లాడడం కూడా జరిగింది. అంతకుముందు మేము ఆ వాటర్ని డైరెక్ట్గా కొబ్బరి నీళ్ళ లాగా ఉండేది తాగినప్పుడు, బట్ అది ఇప్పుడు లేదు, అంతా కలుషితం అయిపోయింది అని చెప్పి. అదే మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ సైన్స్ దాంట్లో భాగంగా వాళ్ళు వెళ్ళి కొన్ని జిల్లాలలో వాటిని సేకరించి వాటిని పరీక్ష చేయడం జరిగింది. అవి పూర్తిగా కలుషితమైనాయని చెప్పడం కూడా జరిగింది, నిర్ధారణ రావడం జరిగింది. దీంట్లో ఏదైనా అంటే వాటిని బాగు చేయడానికి ఏదైనా ఇంప్లిమెంట్ అవుతుందంట? జరిగిద్దన్న. ఆయన ప్రకృతి విధానం అనేది ఒక విధానాన్ని, ఒక సైంటిస్ట్ని చాలామందిని ఆయన కలుస్తున్నాడని కూడా తెలిసింది. మినీ వేస్ట్ అనే ఒక మినీ వేస్ట్ మన రాష్ట్రంలోకి ఇంకా గుజరాత్ నుంచి ఏంటంటే, గుజరాత్ వాడు నీళ్ళు ఒక్కొక్కసారి ఆపి ఒక్కసారిగా వదులుతున్నాడు. మనం ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ దాని నుంచి కొన్ని వేస్ట్ పదార్థాలు వస్తున్నాయి అనేది కొద్దిగా ఆరా తీయడం జరిగింది. ఆయన అక్కడ తిరగడం జరిగింది, కొన్ని నదులకు వెళ్ళడం జరిగింది. చాలా పవన్ కళ్యాణ్ గారు మొత్తం A to Z తిరగడం జరిగింది. ఏదైనా ఉపయోగపడేది చెయ్యాలనే ఫీలింగ్తో ఆయన తిరుగుతున్నాడా అనుకున్నా, కానీ జరుగుతున్నవి లోపల జరుగుతున్నవి బయటికి తెస్తాడు. ఎప్పటికైనా ఆయన బయట పెడతాడు, ఓకేనా, కంట్రోల్ చేస్తాడు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా పిఠాపురానికి వెళ్ళి ప్రచారం కానీ ఆయన నియోజకవర్గంలో తిరగడం కానీ ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీగా ఉండిద్ది అన్న. ఎందుకు ఆ మాట అన్నానంటే, నేను నిన్న రీసెంట్గా రెండు రోజుల క్రితమే కేంద్ర మంత్రి అన్న పెనసాని చంద్రశేఖర్ గారు మా ఊర్లో 3,000 4,000 ఓట్లు ఉన్న పల్లెటూరు మా ఊరికి రావాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు దాకా ఏ మంత్రి రాలా, ఏ నాయకుడు, ఒక ఎమ్మెల్యే తప్ప, పోటీ చేసిన ఎమ్మెల్యే తప్ప, ఎమ్మెల్యే గెలిచినా కూడా రాడు. అట్లాంటి విధానం ఉన్న మా ఊరికి పెనసాని చంద్రశేఖర్ గారు ఒక మంత్రిగా ఆయన రావటం చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే అర్థమైంది మాకు, అడుగు పడింది, అమరావతిలో అడుగు పడింది అన్న ఫీలింగ్ మాకు నిన్న అర్థమైంది. కాబట్టి ప్రతి గ్రామం తిరుగుతున్నారు. నాయకుడు అనేవాడు ఇంతకుముందు వచ్చి హైదరాబాద్లో పడుకునేవాడు, హైదరాబాద్ విడిపోవటం ఇప్పుడు నిజంగా ఆంధ్రాకి మంచిది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ప్రతి నాయకుడు తిరుగుతున్నాడు, అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి దాకా అందరూ అక్కడ ఉంటున్నారు. జనానికి ఏదైనా సమస్యలు ఉంటాయి, కంటికి కనబడిన సమస్యలు ఉంటాయి చూసావా, ఆ సమస్యలు తీరుతున్నాయి అనే ఆశ అయితే మాకు మొదలైందన్న. అంటే ఎన్నికల సమయంలో ప్రచారంలో తప్ప మిగతా టైంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో కనబడలేదు అని చెప్పి ప్రజలు ఆగ్రహానికి అయితే లోనయ్యారు. అదేవిధంగా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఎక్కడన్నా ఒక సాక్షి మీడియా తప్ప, ఓన్లీ చెబుతున్నాను నీకు, సాక్షి మీడియా కూడా ఎవరో ఆ వైసీపీ వాళ్ళని వెళ్ళి నలుగురిని పట్టుకుంటున్నారు, ఆ నలుగురికి కూడా సమాధానం చెప్పడం కుదరట్లేదు. పిఠాపురంలో వెళ్ళి అడుగు, నువ్వు ఇప్పుడు నలుగురిని కాదు 10 మందిని అడుగు, 10 మంది దగ్గర నుంచి నీకు రివర్స్ సమాధానం వచ్చిందంటే నేను ఒప్పుకుంటా. రాంగ్. ఒక్క సాక్షి మీడియా తప్ప ఏడవటం, మిగతా సోషల్ మీడియా ఏది ఏడవటం లేదు. పవన్ కళ్యాణ్ మీద కానీ పిఠాపురం గురించి కానీ ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సముద్రానికి ఒక కోత, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొన్నే రీసెంట్గా చెప్పాను, ఆ రోడ్డు అనేది ఉంది చూసావా, ప్రతిసారి వేస్తున్నారు, రోడ్డు కొట్టుకుపోతాం ఉన్నారు, కానీ ఒక రాయి వేసాడు చూసావా, అది ఎంత నీళ్ళు వచ్చినా కొట్టిన దెబ్బ మళ్ళీ వెనక్కి కొడుతుంది అంటారు చూసావా, అట్లాంటి దెబ్బ అక్కడ పడింది. అదొక్కటే పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కుల రాజకీయాలు అనేటివి ఎక్కువైతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొన్న జరిగిన స్కూల్ ఇన్సిడెంట్ అయినా ఆ విద్యార్థుల మధ్య కులం పేరుతో దూషించుకొని వాళ్ళు మాట్లాడుకొని కొట్లాడుకోవడం అయితే జరిగింది. దీని వెనక వైసీపీ నేతల ఏదైనా ప్రాబల్యం ఉందనుకుంటున్నారా మీరు? ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నానంటే, ఆ మాట ఒకప్పుడు ఈ 2 కులాలు
ఇది నాయుళ్ళు కానీ చౌదరీస్ కానీ అస్సలు పడేది కాదు. పవన్ కళ్యాణ్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ రెండు కులాలు, ముఖ్యంగా ఆ రెండు జిల్లాల్లో, సో బందర్ తీసుకున్నా, నువ్వు ఇటు విజయవాడ తీసుకున్నా కానీ, ఇటు గుంటూరు తీసుకున్నా కానీ, ఆ రెండు జిల్లాల్లో అసలు పడేది కాదు. అలాంటి జిల్లాల్లో కలిసిపోయారు, మాటగా మాట్లాడుకుంటున్నారు, ఒక స్నేహం అనేది వాళ్ళల్లో వచ్చింది. కాబట్టి ఇట్లాంటి చిన్న పిల్లల మధ్య చేయడం అనేది చాలా హీనం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద అన్నారు, చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయటం, స్కూళ్ళు కాలేజీల మధ్య అట్లాంటి గొడవలు చేయాలని చూస్తే చాలా చండాలం అయింది. వైసీపీకి చాలా చెడ్డ పేరు అనేది వచ్చింది. చేసే ఎదవల మీద వారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేరేటండి, చేసే ఎదవలు ఉంటారు చూసావా, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు కఠిన చర్యలు తీసుకుంటే చాలా మంచిది. వైసీపీకి ఒక ఉంటుంది, ఒక రాయి అనేది. అది ఇలాంటి కుల రాజకీయాల వల్ల ఉమ్మడి మన ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉందనుకుంటున్నారు? ఒక్క సీటు కూడా తగ్గదన్న, ఓకేనా? రేపు నీకు పులివెందుల్లో కూడా టీడీపీ రావచ్చు. పంచాయతీ ఏంటంటే, ఒక పంచాయతీ అనేది, ఒక ఓటింగ్ అనేది తెలంగాణకి అవసరం లేదో కానీ ఏపీకి అవసరం. టీడీపీకి ఓడిపోయిన, ఏది ఎమ్మెల్యేగా ఓడిపోయిన చోట కూడా ఆడ టీడీపీ పంచాయతీ గెలిస్తేనే ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, అది ఒక పట్టు ఆంధ్రాకి. అట్లాంటి ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లు మెయిన్ పట్టు అయింది. ఈ 2 సంవత్సరాలు ఏం జరిగింది ఏందనేది రేపు రిజల్ట్ని బట్టే అర్థమైపోయింది. అది ఇంతవరకు కూడా ఎటు కేంద్ర మంత్రులు అనేటివి విలేజ్లలో పర్యటించడం అనేది చూడలేదు. మొన్న తొలిసారి కేంద్ర మంత్రి గారు పర్యటించడం జరిగింది మన ఆంధ్రలో కనుక చూసినట్టయితే. దీనిపై మీ స్పందన? నేను చూస్తున్నదే కన్నా, ఎప్పుడు మా పల్లెటూరికి కూడా రాలా కేంద్ర మంత్రి గారు, పెన్సాన్ చంద్రశేఖర్ గారు. ఆయన మా ఊరికి వచ్చాడంటే చాలా హ్యాపీ అనిపించింది. ఏమీ లేని మా ఊరికి ఒక హ్యాపీనెస్ ఇచ్చారు, ఓకేనా? అట్లాగే ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి పల్లెటూరులో ఓట్లు పడవనేది నిదర్శనం. ఎందుకు ఆ మాట అంటే, ప్రతి వృద్ధులు, ప్రతి పెద్ద వాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు అందరూ ఇప్పుడు పల్లెటూరులోనే ఉండరు. వాళ్ళకి ఇస్తున్నారు చూసా, 1000 రూపాయలు ఒకేసారి పెంచి 4000 పెన్షన్, అది ఒక్కటి చాలు. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా, ఓటుకు 10,000 ఇచ్చినా ఆ ఓట్లనే పడిపోతాయి. అట్లా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంది అనుకుంటున్నారు? నిలబెట్టిద్ది అన్న, ఇంకా ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉంది, కంపల్సరిగా నిలబెట్టుకునిద్ది. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఆ మాట అంటే, ప్రతిపక్షం అనేది లేదు కదా, అడిగేవాడు లేడు, చేసేవాడు లేడు. ఇంకేముంది, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రావట్లేదు. ఇంకా అసెంబ్లీకి రానాల ప్రతిపక్షం ఏంది, ఏం మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ గురించి లేదు. ఇంకొక 5 ఏళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత చూద్దాం మూమెంట్ని బట్టి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.